వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా రాబిన్ శర్మ గారు అందించిన ద 5 AM క్లబ్లోని అతి ముఖ్యమైనటువంటి మనందరికీ ఎంతో చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటువంటి అతి విలువైన పాయింట్స్ని ఈరోజు కూడా మరికొన్ని తెలుసుకుందాం. మరి 5 గంటల యొక్క ప్రాముఖ్యత గురించి, మరి మన జీవితంలో ఆ, ఏ విధంగా మన కొన్ని మన జీవితంలో విజయం సాధించాలి, ఆనందంగా ఉండాలి అంటే మరి ఎలా ఉండాలి అనేవి మనం తెలుసుకుంటూ వచ్చాం. మరి అందులో మొట్టమొదటిది, మరి ఎవరైతే విజయాన్ని పొందారో వాళ్ళందరూ కూడా మరి మొట్టమొదటిది వివేకం గురించి తెలుసుకున్నాం. సో వివేకం గురించి మనం ఏ విధంగా మన యొక్క వివేకాన్ని రోజు రోజుకి మన యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఒక క్రమశిక్షణ ద్వారా మనము ఎలాగా మన వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాగా మనం రోజు రోజుకి ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి అనేది తెలుసుకున్నాము. అలాగే పరధ్యానం నుంచి స్వేచ్ఛ. నిన్నటి రోజున మరి పరధ్యానం అంటే కనుక మరి ఎంతో చక్కగా ఆ, మనము ఒక పని చేస్తూ ఉంటాము. కానీ మనకి ఏవో ఒకటి డిస్ట్రాక్షన్స్, మొబైల్ అనో లేకపోతే ఏవో ఒకటి ఆలోచనలు, ఏవో ఒకటి మనల్ని మన యొక్క ధ్యాస నుంచి ఆ, మారు ఆ, మారుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటికి మనం ఎంత జాగ్రత్తగా మనము ఎరుగుతూ ఉండాలి అనేది తెలుసుకున్నాము. అలాగే ముఖ్యంగా ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ మరియు మరొకటి మనకి విజయం సాధించడానికి మరొక అడ్డంకి ఏంటి అంటే, అనేక రకమైనటువంటి మన గత జన్మల నుంచి కానివ్వండి, లేకపోతే మనము పెరిగినటువంటి పరిస్థితుల నుంచి కానివ్వండి, అనేక రకాలైనటువంటి భయాలు అనేవి మనల్ని ఆపేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మనల్ని ఆహ్, ముందుకు వెళ్ళనివ్వవు. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వవు. మనందరిలో కూడా ఉన్నది ఒకటే శక్తి. అయితే ఎవరైతే గనక ఈ యొక్క భయాలను మరి దాటుకుని ఆహ్, మరి మన యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి మరి ధైర్యంగా ముందుకు వేయగలుగుతారో వాళ్ళనే విజయం వరిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అనేక భయాలు మనందరిలో ఎలా ఉన్నాయి? మరి ఆ భయాల నుంచి బయటపడాలి అంటే గనక మరి దానికి సంబంధించినటువంటి జ్ఞానము, అలాగే మరి వాటిని గమనించడం ద్వారా మనకున్నటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే వాటిని గమనించడం ద్వారా మనం వాటి నుంచి ఆహ్, ఆహ్, బయటపడతాము అని తెలుసుకున్నాము. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే అగాధంలోకి, అంటే మన యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి మనం అగాధంలోకి, అంటే మనకి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనకి ప్రవేశించినప్పుడు మన దేహంలో కూడా, మన యొక్క మెదడులో అనేక మార్పులు జరుగుతాయని తెలుసుకున్నాం. మరి అక్కడ మనకున్నటువంటి ఆ శక్తులన్నీ గూడా ఎప్పుడైతే మనకి అజ్ఞాతంలోకి, మన ఒక తెలియనికి ఒకానొక పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మనందరిలో ఉన్నటువంటి శక్తులన్నీ గూడా అప్పుడు మేలుకుంటాయి. అప్పుడు మనకి ఆహ్, మన లోపల ఏవైతే రిలీజ్ అవ్వాలో అవన్నీ గూడా కెమికల్స్ రిలీజ్ అవుతూ, మనకి అసలైనటువంటి శక్తులన్నీ గూడా అప్పుడు మేలుకొని మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి భయపడకండి. ఎలాంటి పరిస్థితులొచ్చినా కూడా మీరు ఒక అడుగు గనక ముందుకు వేస్తే మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఆ పరిస్థితిలో ఉండడము, లేదంటే గనక ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేయడం. సో ఇలాగా ఈ చాయిస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మనకున్నటువంటి జ్ఞానము, అజ్ఞానాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అనేది మనం అందరం డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా మరి మన యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి అజ్ఞాతంలోకి మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులు అన్నీ కూడా మేలుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా భయపడకండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి విపరీతమైనటువంటి, మనము చనిపోతామేమో అన్నటువంటి భయం గూడా కలుగుతుంది. ఆ టైంలో కూడా మరి భయపడొద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఇంకా మరి ఎవరైతే మనము గొప్ప గొప్ప వారు అని అనుకుంటున్నామో వారందరికీ గూడా ఆ యొక్క విజయము ఊరికనే రాలేదు. వాళ్ళందరూ గూడా ఎంతో సాధన చేశారు. వాళ్ళందరూ ఉదయాన్నే ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు. మరి వాళ్ళందరూ గూడా
వాళ్ళలో ఉన్నటువంటి శక్తుల్ని మేల్కొల్పాలంటే ఎంతో ఏకాంతంగా గడపాలి అని చెప్తున్నారు. ఏకాంతంగా గడిపినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తులన్నీ గూడా మన పెరుగుతాయి అని మరి వాళ్ళందరూ గూడా ఆ విధంగా ఏకాంతంగా ఉంటూ తమ సర్వశక్తులన్నింటినీ మేలుకొల్పి ఒకే దాని వైపు ఏకాగ్రం చేసినప్పుడు వాళ్ళు ఈ విజయాలన్నీ గూడా సాధించారు అని మరి ఎంతోమంది గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు గూడా మనము తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకోవడం. అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క క్రమశిక్షణ ద్వారా, అలాగే మన యొక్క సంకల్ప శక్తి ద్వారా ఎప్పటికప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనమే మెరుగుపరుచుకోవాలి. ఎవరు ఏమి చేసి చెప్పగలరు గానీ, ఎవరి వ్యక్తిత్వాన్ని గానీ, ఎవరిని వారే వాళ్ళ కోసం టైం కేటాయించుకోవాలి. వారి కోసం వారే సాధన చేసుకోవాలి. ఎవరైతే ఉన్నతంగా ఎదగాలి అనుకుంటున్నారో వారందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు మీ యొక్క వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోండి అనేది మొట్టమొదటి పాయింట్. మరి రెండవది మిమ్మల్ని ఆహ్, మరి డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఈ యొక్క మొబైల్స్ కానివ్వండి, మీ యొక్క భయాలు కానివ్వండి, అలాగే మనకి తెలియకుండానే మనం టైం లేదు అనుకుంటూ మన యొక్క అతి విలువైనటువంటి సమయాన్ని మీరొక్కసారి గనక మీరు సింహావలోకనం చేసుకొని, మీరొక్కసారి బ్యాక్‌కి వెళ్లి, మీ యొక్క టైంని గనక మీరు చెక్ చేసుకుంటే, మీరు ఏ విధంగా మీ యొక్క టైంనంతటిని వృధా చేసుకుంటున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది. మరి అని మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ ఉదయము ఎప్పుడైతే మనము అసలు ఏం జరుగుతుంది అంటే, ఉదయము అనేటప్పుడు ఈ ట్రాన్సియంట్ హైపోఫ్రంటాలిటీ అనేటువంటిది ఆహ్, అన్ అంటే ప్రతిదానికి కూడా ఒక సైంటిఫిక్‌గా కూడా చెప్తుందనమాట. ఆ టైంలో మనకి ఉదయము 5 గంటలకే మన యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మన లోపలికి ఎనర్జీ ప్రవాహం యొక్క శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైతే మన యొక్క ఆహ్, ఆహ్, ఆ టైంలో మన మెదడులో ప్రావీణ్యతకు సంబంధించినటువంటి ఔషధాలన్నీ గూడా రిలీజ్ అవుతాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఆహ్, ఆహ్, డోపామిన్ అనేటువంటిది, అలాగే సెరోటోనిన్ అనేవి ఇవన్నీ కూడా ఆ టైంలో వెంటనే మరి విపరీతంగా దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఆ టైంలో ఎక్కువగా రిలీజ్ అవ్వడము, ఆ టైంలో వాటి యొక్క పరిస్థితి మెరుగుగా ఉండము మూలాన అంతేకాకుండా ఆ టైంలో మన యొక్క మెదడులోని తరంగాలట బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి తీటాకి మరి అతి నిశ్శబ్దమైనటువంటి స్థితిలోకి మనందరం గూడా 5 ఏఎం అనేటువంటి టైంలో ఈ ప్రాసెస్ అంతా గూడా మనందరిలో గూడా జరుగుతుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇదే ఉదయం యొక్క మహా మేధ యొక్క రహస్యం అని చెప్తున్నారు. మరి ఈ యొక్క మానసిక స్థితిని అత్యుత్తమంగా మరి ఉపయోగించుకున్న వాళ్ళే ఎవరైతే క్రీడాకారులున్నారో, మరి పేరు పొందినటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, మరి గొప్ప వాళ్ళందరూ కూడా మరి ఈ స్థితిలోనే ఈ విధంగానే వాళ్ళని మెరుగుపరుచుకున్నారు అని చెప్తుందనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడైతే నిజాయితీ లేనటువంటి చాతుర్యము, అలాగే విజయం సాధించినా కూడా అక్కడ దయ అనేది లేదు అనుకోండి. దయతో కూడినటువంటి విజయం అయితే బావుంటుంది. దయ లేకుండా ఒకళ్ళని ఏదైనా సరే చేసేసి విజయం సాధించాలి అనేది, అలాగే మరి ఆహ్, ఇవన్నీ గూడా ఆహ్, ఆచరణలో పెట్టకుండా ఎన్ని ఉన్నా సరే ఇవన్నీ గూడా ఆహ్, కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. సో, మనము మరి ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా మన యొక్క ఆహ్, ఉదయం 5 గంటలకి అనేది మనకి ఎంత హెల్ప్ అవుతుంది. అలాగే మనము ఈ పరధ్యానం నుంచి మనం ఎప్పుడైతే విముక్తులవుతామో, మన టైంని ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది ఒక పాయింట్ అయితే, ఇంకా చెప్తుందనమాట. ఈ యొక్క కోటీశ్వరులు ఈ మిగతా ఎవరైతే ఇవన్నీ వినటానికి వచ్చారో వాళ్ళిద్దరికీ ఇంకా రహస్యాలు చెప్తున్నారు. ఆయన మనకి ఈ కోటేశ్వరుడు మరి ఆ ఫస్ట్ సెమినార్ అటెండ్ అయినప్పుడు వీళ్ళకి చెప్తారనమాట. నేను అంటే ఆ రోజు ఆయన వేషం చూస్తేనేమో ఒకానొక దేశదిమ్మరిలా కనిపిస్తాడు. ఆయన చినిగిపోయిన బట్టలు అవన్నీ ఆ విధంగా కనిపిస్తాడు. కానీ ఆయన ఆ రోజు చెప్తాడు. నేను మీకు ఇవన్నీ నేర్పిస్తాను. నాతో పాటు వచ్చానంటే గనక మీకు డాల్ఫిన్‌లతో ఆటలాడించేటువంటివి ఇవన్నీ గూడా నేను మీకు అలాంటి చోటకి తీసుకెళ్తాను మిమ్మల్ని.
మారిషస్ కానీ ఆ రోజు చెప్తారనమాట. సో, ఇలాగ ఈయన ఈరోజు చెప్తూ ఉంటారనమాట. ఈ వీళ్ళిద్దరిని కూడా ఒక చక్కటి ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటే ఈవిడ అడుగుతుంది. అడిగితే అప్పుడు నేను చెప్తాను, "మీకు నేను మాట ఇచ్చాను కదా! డాల్ఫిన్స్‌తో మీరు ఆడుకునేటట్లు ఈతలు కొట్టిస్తాను అని మీకు చెప్పాను గదా! నేనిప్పుడు నేనిచ్చినటువంటి ఆ మాటను నేను నిలబెట్టుకుంటున్నాను" అని చెప్తారు. చూడండి అక్కడ వీళ్ళొచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్యమైనటువంటి సెంటెన్స్ యూజ్ చేస్తారు. ఒకానొక దేశదిమ్మరిని, ఒకానొక చినిగిపోయిన బట్టలు వేసుకుని దేశదిమ్మరి అయినటువంటి ఒక వృద్ధుడిని మీరు ఈ విధంగా నమ్మి వచ్చారంటే, మీరు ఒక అజ్ఞాతంలోకి సాహసం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అందుకు మీకు అప్రిసియేషన్స్ అని అప్పుడు ఆయన ఫస్టు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా అంత ధైర్యంగా. ఎందుకంటే ఆయన బట్టలు అవి చూసి ఎవరైనా పిచ్చోళ్ళో ఏదో అనుకుంటారు. నమ్మదగినటువంటి స్థితిలో లేరాయన. సో, నేను మీకు ఆ రోజు చెప్పాను. మీరు నన్ను ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో ఈరోజు వచ్చినందుకు నేనిచ్చినటువంటి మాటలు నేను నిలబెట్టుకుంటున్నాను అని వీడిని చక్కటి మారిషస్‌లోని ఒక అందమైనటువంటి ప్లేసెస్‌కి ఇవన్నీ తీసుకెళ్తూ మరి అక్కడున్నటువంటి అందచందాలు అన్నీ గూడా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, చక్కగా అవన్నిటిని చూపిస్తూ వీళ్ళని మొత్తానికి ఒకానొక ఆహ్, నావికులు ఉంటారు గదా! జాలరి వాళ్ళుంటారు కదా! అక్కడ సముద్రం దగ్గర అందులో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! సో, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారనమాట. సో, వాళ్ళొచ్చిన వెంటనే వీళ్ళందరూ కలిసి ఆ చక్కటి దాంట్లోకి డాల్ఫిన్స్ కోసం అని చెప్పేసేసి ఆ మహాసాగరంలోకి ముగ్గురు గూడా చక్కగా వెళ్తారు. ఇక వీళ్ళకి ఇంకా చూడండి మరి ఎంత ఆనందమో అది మారిషస్ అంటేనే ఒక అందమైనటువంటి ప్రదేశం. అందులోనూ ఈ డాల్ఫిన్స్ ఉండేటువంటి ప్లేస్ ఉన్నప్పటికి వీళ్ళ ఆనందానికి హద్దులుండవనమాట. ఇక, ఇక వెంటనే వాళ్ళని మిడిల్ దాంట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. ఆ చుట్టూతో ఎత్తైన కొండలు ఇంకసల వాటి యొక్క అందాల గురించి విపరీతంగా వర్ణించడం జరిగింది. సో, అవన్నీ అక్కడ ఒక 11 డాల్ఫిన్స్ అవన్నీ వాటిని చూసి మరి ఆవిడకి అవన్నీ చూడగానే ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదనమాట. ఆవిడకి ఇక నమ్మశక్యం కాదనమాట. ఇంకా వీళ్ళు గూడా చక్కగా సముద్రంలోకి చక్కగా స్విమ్ చేస్తూ, ఆ డాల్ఫిన్స్‌తో ఆడుకుంటూ, వాటిని ముద్దాడుతూ చాలా చాలా వాళ్ళిద్దరూ ఇక ఇది మాకు జీవితంలో మరిచిపోలేనటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సన్నివేశం అని ఆయన అన్నట్లుగానే వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మరి వాళ్ళు చివరికి వాటిని చక్కగా వాటితో ఎంజాయ్ చేసి వాళ్ళెంతో ఆనందంగా మళ్ళా ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారనమాట. హ్మ్. మళ్ళా వచ్చేసిన తర్వాత మళ్ళా ఈయన చూడండి చక్కగా వాళ్ళకిచ్చినటువంటి మాటలు ఏవైతే మీకు చక్కటి అద్భుతాల్ని, ఆనందాల్ని ఇస్తానన్నారో అలాగే చూపిస్తూ, అలాగే వాళ్ళకి జీవితంలో కావాల్సినటువంటి చక్కటి నైపుణ్యాల గురించి చెప్పుతూ వెళ్తున్నారు. ఇక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మరి చక్కగా మళ్ళా వెళ్ళిపోయారనమాట. ఎక్కడ? ఈ యొక్క ట్రైనింగ్‌లోకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చెప్తున్నారు. "ఆ రోజు మీకు సెమినార్‌లో మన సమ్మోహనమూర్తి గారు చెప్పారు గదా! ఆహ్, మరి ఆయన చెప్పిన మాటలేమన్నా గుర్తున్నాయా? ఎవరైతే ఎవరైతే అభ్యాసం చేస్తూ ఆ! యుద్ధంలో ఆహ్, యుద్ధంలో ఎవరైతే రక్తాన్ని తక్కువ కార్చండి అని చెప్పారు గదా! మీకు ఆ మాటలన్నీ గుర్తున్నాయా? అని అడుగుతున్నారు. సో, ఉదయం మీ అభ్యాసము, నాణ్యత రోజంతా మీ యొక్క ఉదయం మీరు చేసేటువంటి ఆ పనులు మీకు ఆ రోజులో వచ్చేటువంటి యొక్క నాణ్యతని, ఆ రోజు యొక్క నాణ్యతని పెంచుతాయని ఆయన చెప్పారు గదా! ఆ మాటలు గుర్తున్నాయా అని చెప్తున్నారనమాట. మరి ఆయన ఇంకా చాలా అద్భుతమైన మాటలు చెప్పారు. మీకు గుర్తున్నాయా? యోధులు రణభూమిలో ప్రవేశించక మునిపే విజయాలు వాళ్ళు కలుగుతాయి. ఎవరు ఎక్కడ సంసిద్ధులైతే వారిదే విజయం. మీరు మరి మీ ప్రావీణ్యంను పదును పెట్టడానికి ఎంతో అభ్యాసం చెయ్యాలి. చూసారా? అభ్యాసం మై డియర్ ఫ్రెండ్స్. మరి అభ్యాసమే. అభ్యాసం లేకుండా ఎక్కడా కూడా మీకు కష్టపడకుండా ఓన్లీ దండం పెట్టుకుంటే వచ్చేద్ది, పూజలు చేస్తే వస్తాయని ఎక్కడా మాటలు లేవు. రియల్ అన్నమాట. మీరు అభ్యాసం చేస్తే మీరు పొందుతారు. అంతే అదే చెప్తున్నారు. మీరు మరి ప్రతిరోజు మరి ఆ అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మీరు రోజులో కనీసము 2 గంటల 44 నిమిషాలన్నా మీరు ఎందులో అయితే ప్రావీణ్యం పొందాలో, కనీసము రోజులో 2 గంటల 44 నిమిషాలు అన్నా
మీరు ఏ రంగంలో అయితే ప్రావీణ్యత పొందాలి అని అనుకుంటున్నారో దానికి అక్కడ మీరు ఆ టైంని కేటాయించాలి అని చెప్తున్నారు. ఇది ఈ విధంగా మరి మీరు రోజుకి 2 గంటల 44 నిమిషాలు ఈ విధంగా మీరు 10 సంవత్సరాలు గనక చేయగలిగితే మీరు మరి మీ రంగంలో విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. ఇది ఫ్లోరిడా యూనివర్సిటీ మానసిక శాస్త్రవేత్త అయినటువంటి ఆండర్స్ ఎరిక్సన్ బోధించినటువంటి సూత్రం ఇది. ఏంటి ప్రతిరోజు 2 గంటల 44 నిమిషాలు ఈ విధంగా 10 సంవత్సరాలు చేయడం ద్వారా 10,000 గంటలు అవుతుందట. సో, ఈ విధంగా చేస్తే మీరు ఏదైతే అనుకున్నారో అందులో మీరు ప్రావీణ్యం సాధించగలుగుతారు అని చెప్తున్నారు. మరి అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ మహామేధ అనేది బయటపడుతుంది అని చెప్తున్నారు. మరి మనం మెరుగైన వ్యక్తులుగా పరివర్తన చెందాలి అంటే ఈ 10,000 గంటలను గురించి ఆలోచించేవారు చాలా తక్కువ ఉంటారు. 10,000 గంటల ఒక్క గంట ప్రాక్టీస్ చేస్తున్నామా మనము? సరిగా అందరికీ ఏవేవో కోరికలుంటాయి. అదైపోవాలంటారు, ఇదైపోవాలంటారు. కానీ రోజు ఒక గంట అన్నా సరే దాని ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమందున్నారు? మనం ఇక్కడ లెక్కేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కనీసం 2 గంటల 44 నిమిషాలు 10 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి విజయం రాకుండా ఎట్లా ఉంటుంది? మనం చెక్ చేసుకుంటే ఇవన్నీ వింటున్నప్పుడు మన యొక్క సాధన ఎలా ఉంది? మన యొక్క ప్రయత్నం ఎంత ఉంది? అనేది మనం చెక్ చేసుకుంటే నథింగ్ అని అనిపిస్తుంది. అంతే కదా! మనందరికీ కూడా చాలా కోరికలుంటాయి. చాలా చాలా కోరికలు. అది కావాలంటాము, ఇది సాధించాలంటారు, అది సాధించాలంటే కానీ సాధనకొచ్చేటప్పటికి జీరో. సి స ఒక 2 రోజులు ఆ ఒక్క ఉత్సాహంతో, ఏదో ఉల్లాసంతో, ఏదో ఒక ఒక మహా అయితే 7 రోజులు, మహా అయితే 10 రోజులు అంతే. దాని తర్వాత మళ్ళా ఏదో ఒక రీజన్స్ చెప్పేసి అదడ్డొస్తుంది, ఇది సాకులు మనకు మనమే చెప్పేసుకుంటాం. చెప్పేసుకొని దాన్ని తీసి పక్కన పెడతాం. సో, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? రోజు మనము ఏదైనా ఒక దానిలో చక్కటి ప్రావీణ్యాన్ని పొందాలి అంటే ప్రతిరోజు కూడా 2 గంటల 44 నిమిషాలు 10 సంవత్సరాలు గనక చెయ్యగలిగితే మరి అందులో మనం ప్రావీణ్యం పొందాలి. ఫ్లోరిడా యూనివర్సిటీలో మరి ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఇది ఒకానొక వండర్‌ఫుల్ ఆహ్, విలువైనటువంటి సూత్రం కింద చెప్పడం జరిగిందనమాట. మరి ఏ రంగంలో అయినా సరే ప్రపంచ స్థాయికి ఎదగాలి అంటే మనల్ని ఎలా అంకితం చేసుకోవాలో, అలాగే వ్యక్తిగత ప్రావీణ్యం సాధించాలి అంటే ప్రతి ఒక్కరోజు అభ్యాసం చేయాలి. మనకి ఏదైనా ఒక చదువు, ఏదైనా ఒక బిజినెస్ ఈట్లోనే కాదు. అలాగే మన యొక్క వ్యక్తిత్వాన్ని, అన్నిటికంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది చాలా చాలా విలువైంది. సో, ఈ వ్యక్తిత్వాన్ని మనం గనక మరి అలాగే మెరుగుపరుచుకోవాలంటే ప్రతిరోజు అభ్యాసము కూడా ఎంతో అవసరము. మీ అంతరంగ జీవితాన్ని బలపరిచేది ఇదే అని చెప్తున్నారు. మీరు సాధన చేయకుండా అది నా వ్యక్తిత్వం డెవలప్ అయిపోతుంది అని అనుకుంటే మీరు చెయ్యలేరు. మీ జీవితము ఈ విధంగా గనక మీరు చేయగలిగితే మీ జీవితము 100 రెట్లు మెరుగవుతుంది. చూడండి. హ! మనము ప్రయత్నిస్తే గనక ఈ విధంగా గనక మీరు చేస్తే గనక 100% మెరుగవుతుంది అని చెప్తున్నారు. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి అమృత వాక్యాలు ఇవన్నీ. బాహ్య ప్రపంచంలో జరిగేది అంతా కూడా మీ యొక్క అంతరంగ ప్రపంచం మీ నుంచి యొక్క ప్రతిఫలమే. మీ అంతరంగంలో మీరు ఎలాగైతే ఉంటారో, మీ అంతరంగంలో ఎంత శక్తివంతులుగా ఉంటారో, అదే విధంగా మీరు బాహ్యంగా కూడా ఉంటారు. సో, కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు అంతరంగంగా మీరు ఎప్పుడైతే పటిష్టం చేసుకోగలుగుతారో, అప్పుడు మీరు బాహ్యంగా అంత పటిష్టంగా తయారవుతారు. అలా ఎప్పుడవుతారు? ఎప్పుడైతే ప్రతిరోజు కూడా మీరు దీనికి టైంని కేటాయించి ఇవ్వగలిగితే మీరు 100% సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు. కాబట్టి మీరు మొట్టమొదట మీ అంతరంగాన్ని స్ట్రాంగ్‌గా చేసుకోండి అని చెప్తుందన్నమాట. బాహ్యం ఎప్పుడు కూడా అంతరంగాన్నే వ్యక్తీకరిస్తూ ఉంటుంది. అంటే బయట మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా మన యొక్క అంతరంగం యొక్క ప్రతిఫలమే. ఈ గ్రహం మీద సృజనాత్మకత, మరి సంపన్నత, కార్యాచరణ ఇవన్నీ గూడా మీకు బయటకి ఎలా వస్తాయి అంటే అవి మీ లోపల ఉన్నప్పుడు అవన్నీ గూడా మీకు బయటికి వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. మరి
కాబట్టి మీ గమ్యం చేరుతాననే విశ్వాసం మీలో గనక లోపించితే మీరు దాన్ని ఎన్నటికీ కూడా సాధించలేరు. సమృద్ధికి మీరు యోగ్యులు కారు అనుకుంటే ఆ సమృద్ధి సాధించడానికి మీరు ఏమీ చెయ్యరు. ఫస్ట్ మీరు విశ్వసించండి. అందరిలోనూ కూడా ఒకే శక్తి ఉందని విశ్వసించండి. మరి విశ్వసిస్తూ దానికోసం ప్రయత్నిస్తే తప్పకుండా మీరు విజయవంతులు అవుతారు. మీలోని మీదను వినియోగించాలి అంటే ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ లోపించితే శిక్షణ పొందాలనే ఆ యొక్క కోరిక కరువైతే పరిస్థితులను అనుకూలపరుచుకునే సహనం మీలో గనక లేకపోతే మరి పరిస్థితులను అనుకూలంగా మీరు చేసుకోలేకపోతే ఇక మీరు అసలు ప్రావీణ్యత సంగతి పక్కన పెట్టండి. అసలు దాని వైపు చూడను కూడా చూడలేరు అని చెప్తున్నారు. ఆధిపత్యం అన్నది మీకు మీ జీవితంలో అసంభవం అవుతుంది. చూడండి ఎంత క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఏంటి మీరు ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రేరేపించుకోవాలి. ఇందులో మనకి ఈ కోటీశ్వరుడు ఎప్పుడూ కూడా వీళ్ళకి చెప్తూ ఉంటూ, నేను ఎంతో దయ కలగని వాడిని, నేను ఎంతో సంపన్నుడిని, నేను ఎంతో ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ యొక్క అఫర్మేషన్స్ మనము చెప్పుకోవడం కూడా మనకు ఇందులో చూసాం ఎన్నో సార్లు. సో, ఎవ్వరికి ఎవరు ప్రోత్సాహం ఇవ్వరు. ఎవ్వరికి వాళ్ళే ప్రోత్సాహం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎలాగ జీవించాలి అనుకుంటున్నారో అనేది మీరే డిసైడ్ అవ్వండి. సో, మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి. కాబట్టి భయపడకండి. మీ యొక్క అంతరంగాన్ని ఎప్పుడు కూడా హ్మ్. స్ట్రాంగ్‌గా చేసుకోండి అని చెప్తున్నారు. మీ బాహ్య జీవితంలో సామ్రాజ్యాలు అనుభవించాలి అంటే తొలుత మీ అంతరంగంలో వాటిని స్థాపించగలగాలి. అసలు మీకు మీ అంతరంగంలో ఇలా ఉండాలి, నేను ఈ విధంగా నా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను ఒక చక్కటి ఒక కాంతిపుంజంలాగా అందరికీ చక్కటి జ్ఞానాన్ని పంచాలి. అందరికీ ఒక చక్కటి ఆదర్శప్రాయంగా ఉండాలి. అనేటువంటి ఆలోచనలు మీ అంతరంగంలో అసలు లేవనుకోండి. అసలు బయట ఎలా సృష్టించగలుగుతారు? సో, అది అసాధ్యము అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఈయన ప్రతిసారి కూడా వీళ్ళకి ఏం చెప్పాలి అన్నా కూడా ఏవేవో కొన్ని వస్తువులతో ఒకసారేమో బంగారు ప్లేట్లు, ఒకసారేమో ఏవో ఆహ్, సీసాల నుంచి ఇలా సిల్క్ దారం రావడం, దాని మీద ఆ వాక్యాలు చూపించడం, ఇలా చేస్తూ ఉన్నారు. అలాగే ఈయన ఈసారి ఒక సీసా ఇదేలా అని చెప్పేసి ఒక సీసా తెప్పించగానే అందులో ఒక గ్రీన్ లిక్విడ్ లాగా ఉందనమాట. దాన్ని తాగుతూ ఆ బాటిల్ మీద ఏమని రాసుందట? ఆహ్, ఆ బాటిల్ మీద చూస్తే మన హృదయాలలో పరుగులు తీస్తున్న రాక్షసులే ఈ ప్రపంచంలో అసలైనటువంటి రాక్షసులు. నోట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అసలైనటువంటి రాక్షసులు ఎవరు అంటే వాళ్ళెక్కడో బయట లేరు. మన హృదయాలలోనే ఉన్నారు. చూడండి. మన హృదయాలలో పరుగులు తీస్తున్న రాక్షసులే ఈ ప్రపంచంలో అసలైనటువంటి రాక్షసులు. యుద్ధం చెయ్యవలసింది ఇక్కడ అన్నటువంటి మహాత్మా గాంధీ మాటలు ఈయన గుర్తు చేస్తున్నారు. మహాత్మా గాంధీ మాటలు అని మనకిప్పుడే తెలిసింది. ఆయన అసలైనటువంటి యుద్ధం చేయాల్సింది బయట కాదు, మన అంతరంగంలోనే ఆ రాక్షసులున్నారు. వాటిపైన యుద్ధం ఎక్కడో బయట కాదు, మన అంతరంగంలో చేయాలి అని మరి మహాత్మా గాంధీ మాటలని మనకి ఈయన మరి వాళ్ళిద్దరికీ కూడా ఈ కోటీశ్వరుడు మరి ఈయన చెప్తున్నారనమాట. ఇంకా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మరి కాబట్టి మన మనము బాహ్యంగా ఏదైతే సృష్టించాలి అనుకుంటున్నామో, దానికి ముందు మన అంతరంగ సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసుకోవాలన్నారు కదా! అసలు ఆ అంతరంగ సామ్రాజ్యాలు ఏమిటి అనేది కూడా మనకి క్లియర్‌గా చెప్తున్నారు. అసలైనటువంటి ఈ అంతరంగ సామ్రాజ్యాలు అంటే మన యొక్క మనోస్థితి. అంటే మానసికంగా ఆలోచనల గురించి మనం చాలా సార్లు చదువుకున్నాం. ఇంకా రెండోది ఏం చెప్తున్నారు అంటే, హృదయ స్థితి అని చెప్తున్నారు. హృదయం యొక్క స్థితి గురించి చెప్తున్నారు. ఇక మూడోది ఏంటి అంటే, ఆత్మస్థితి అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా. అలాగే ఆరోగ్య స్థితి అని చెప్తున్నారు. చూడండి ఆయన మన అంతరంగ స్థితి అంటే మనము 4 డెవలప్ చేసుకోవాలట. ఒకటి ఏంటి అంటే మనము ఆరోగ్యం, మన యొక్క భౌతికంగా మన యొక్క ఆరోగ్య స్థితి అన్నది చాలా చాలా అది బాగుంటేనే మన యొక్క అంతరంగ స్థితి కూడా బావుంటుంది. సో, మన ఆరోగ్యాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి.
అంతే కాకుండా ఇంకేం చెప్తున్నారు? మన యొక్క మనోస్థితి అని చెప్తున్నారు. మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఏంటి అనేది అది రెండో స్థితి. ఇంకొకటి ఏం చెప్తున్నారు? మన యొక్క హృదయం. హృదయంతో ఇప్పుడు మనం ఎన్ని విజయాలు సాధించినా అక్కడ కరుణ లేదు, ఏమీ లేదు అనుకోండి. అవన్నీ కూడా జీరోతో సమానం మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే హృదయ స్థితి అని చెప్తున్నారు. నాలుగోది ఏం చెప్తున్నారంటే ఆత్మస్థితి. మనము ఈ 4 కూడా అంతరంగ సామ్రాజ్యాలు. మీరు వీటిని డెవలప్ చేసుకుంటే, మీ యొక్క అంతరంగ సామ్రాజ్యాలను మీరు డెవలప్ చేసుకుంటే, మీరు బాహ్యంగా మీరు అసలైనటువంటి విజయాన్ని మీరు పొందగలరు అని మనకిక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈయన చెప్పేది మరి కోటేశ్వరులు వీళ్ళిద్దరికి చెప్తున్నారు. సూర్యోదయానికి పూర్వము అంటే ఎర్లీ మార్నింగ్ ఈ మనకి ఆహ్, ఈ 4 సామ్రాజ్యాల్ని మనం ఆ టైంలో మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్. సో, మనము ఫస్ట్ అంతరంగంగా స్ట్రాంగ్ అవ్వాలి. సో, ఆ అంతరంగంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే గనక మనకి ఏదైతే ఒక విలువైన సమయం ఉంది గదా! ఆ సమయంలో ఈ అంతరంగ సామ్రాజ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈ అంతరంగ సామ్రాజ్యం అంటే ఏంటి? భౌతికము, అలాగే మానసికము, అలాగే హృదయము, అలాగే ఆత్మ. ఇవన్నీ గూడా మనము ఈ స్థితులన్నీ గూడా మనము ఆ టైంలో మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఇవి ఈ 4 ఎవరిలో ఉన్నాయి అంటే అందరిలోనూ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నాయి. ఇవి మన ఆది శక్తికి, మన అసలైనటువంటి మూల శక్తి ఉంది గదా! వాటికి ఇవే అసలు పునాదులు. ఇంతకాలము మనము వెలుపల ఉన్నటువంటి అంటే బయట ఉన్నటువంటి వస్తువులను వెంపర్లాడుతూ వాటి కోసమే మనం కాలం గడుపుతూ, మనకు ఉన్నటువంటి శక్తిని, సమయాన్ని అన్నింటిని ఈ బాహ్యమైన విషయాలకే మనము కాలాన్ని ఇచ్చి మనం ఎంతో అవమానించాము వీటిని అని చెప్తున్నారు. కానీ ప్రఖ్యాత శక్తి ఈ యొక్క ఘనమైనటువంటి ఈ యొక్క శక్తి మనందరిలోనూ ఉంది. కాబట్టి ఈ ఉదయం 5 గంటల నుంచి 6 గంటలకు ఈ 4టిని మనం డెవలప్ చేసుకోవడం అనేది ఇది ఒక మహత్తరమైనటువంటి సమయం అని చెప్తున్నారు. మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి అని చెప్తున్నారనమాట. సో, ఈ 4ని మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తూ మరి ఉదయము 5 గంటలకు లేవడం వల్ల ఇప్పుడు అవును యాక్చువల్‌గా వీళ్ళు వచ్చిన కాడ నుంచి మేము గమనిస్తున్నాము. ఈ ఈ యొక్క లేడీ చెప్తుందనమాట. మేము ఉదయం 5 గంటలకు లేవడం వల్ల నేను చాలా ఉత్సాహంగా ఉంటున్నాను. ఒత్తిడనేది ఉండటం లేదు. ఒక చక్కటి అనుభూతి కూడా కలుగుతుంది నాకిక్కడ. 5 గంటలకు లెగుస్తూ ఉన్నాం గదా! రోజు చూస్తున్నాం గదా! మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మీరు మాకు చెప్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. మరి నాకు నెమ్మదిగా ఇప్పుడు నేను ఏ భయాలతో అయితే భయపడిపోయి చనిపోదాం అనుకున్నానో వాటి మీద భయం గూడా నాకు తగ్గుతూ వచ్చింది. అయితే నేనింకా నాకు ఎవరైతే నాకు హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళని అయితే ఎదుర్కోవడానికి ఇంకా నేను సిద్ధంగా లేను. త్వరలోనే సిద్ధం అవుతానేమో అని అనిపిస్తుంది. మరి అని ఈయనతో ఆవిడ చెప్తుందనమాట. అప్పుడు ఈయన చెప్తున్నారు. ఆహ్ మరి మీ లోపల ఉన్నటువంటి నమ్మకాలే మీ ప్రవర్తన అనేది సత్యం. యెస్. కరెక్టే. మీరు మనందరం చెప్తూ ఉంటాం గదా! మీ లోపల మీ నమ్మకాలే మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి. అవన్నీ చెప్తూ ఉంటారు కదా! యెస్. అది సత్యము. ఆ విషయం నేను నమ్ముతాను. మరి ప్రపంచం పట్ల మీ యొక్క చూసేటువంటి ఆ తీరు ఎలా ఉంటుందో మీకు అలాగే కనిపిస్తుంది. మరి ఇది గూడా సత్యమే. అయితే మీకు ఆలోచనల గురించి బాగా తెలుసు. మీ యొక్క మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నీ తెలుసు. కానీ, మీ యొక్క హృదయంలో గనక స్వచ్ఛత లేదు అనుకోండి, మీ మనసు ఎంత డెవలప్ అయినా కూడా అది మరి అది బోలు అంటే ఖాళీదే అది అని చెప్తుందనమాట. కాబట్టి ఆహ్, మీకు మీ యొక్క హృదయాన్ని గూడా చాలా డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మీ యొక్క మైండ్ కాదు, మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్తున్నారు. మీ హృదయాన్ని మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు. అసలు ఈ హృదయ తత్వము అంటే గనక మీ యొక్క ఆవేశాల, అనుభూతుల జీవితం. మరి ఎంత దృఢమైన నమ్మకాలు ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి మనస్తత్వం ఉన్నా, మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీ ఆలోచనలు ఇవన్నీ గూడా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.
మీ యొక్క అన్నీ కూడా మంచి మంచి ఆలోచనలతో బాగా ఉన్నారు. కానీ మీ లోపల విచారం ఉందనుకోండి, ఓకే. మీ లోపల ఏదో నిరాశ ఇవి ఉన్నాయనుకోండి, మీరు దేన్ని జయించలేరు. మరి విషపూరితమైనటువంటి అనుభూతులు మిమ్మల్ని మరి ఎలాగా మిమ్మల్ని ఆపేస్తూ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఎలా సాధించగలరు మీరు అలాంటప్పుడు? మీ లోపల అంత బాధ, మీ లోపల అంత నిరాశ ఇవి ఉంటే మీరు ఎలాగా పని చేయగలరు అని చెప్తుందనమాట. కాబట్టి ఆహ్, అందరూ గూడా ఓకే. అందరూ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ యొక్క ఆలోచనలే మీ వాస్తవాలను సృష్టిస్తున్నాయి. అందరూ ఈ మనస్సు గురించి చెప్తున్నారు. ఆరోగ్యం గురించి చెప్తున్నారు. మరి కానీ ఈ హృదయం గురించినను, ఈ ఆత్మతత్వాల గురించి ఎవరు చెప్పట్లేదు అని చెప్తున్నారు. మరి ఎందుకంటే ఈ 4 అంతరంగ సామ్రాజ్యాలు ఎవరైతే ఉదయాన్నే అభ్యాసంతో మరి ఆహ్, ఆహ్, మరి సాధన చేస్తూ మెరుగుదిద్దుకోవాలి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. మరి ఈ 4 సామ్రాజ్యాలు అభివృద్ధి పరుస్తున్న కొద్దీ, మీరు అదే విధంగా మీ యొక్క బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఊహించలేనటువంటి అభివృద్ధిని మీరు చెందగలుగుతూ ఉంటారు. సఫలత అనేది మీకు ఆటోమేటిక్‌గా అయిపోతుంది. మీకు ఏదో ఒక ఇంద్రజాలం కలిగి జాలికుల్లా కనిపిస్తుంది. అంతే కదా! మీ చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా మీ పట్ల ఎంతో ఇదవుతారు. మీరు ఎంతో అద్భుతాలు సృష్టిస్తారు. ఆ! అని మరి వీళ్ళిద్దరికీ గూడా చెప్తుందనమాట. సో, ఈ 4 కేవలం ఒక ఆలోచనలే కాదు. మనకి హృదయం జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క ఆరోగ్యం బాగా చూసుకోవాలి. మన యొక్క ఆత్మశక్తిని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇవన్నీ గూడా చెప్తున్నారు. జనరల్‌గా మనందరం గూడా గతానికి అతుక్కుపోయి ఎవరిని గూడా క్షమించడానికి మన మనసు మనం క్షమించము ఎవ్వరిని. అలాగే మరి అనారోగ్యమైనటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా మనకి మనల్ని ఇవన్నీ గూడా మనలో ఉన్నటువంటి శక్తులన్నింటిని కూడా సమాధి చేసేసాయి అని చెప్తుందనమాట. అని మరి అంతే కదా! మనకి ఇవన్నీ అనారోగ్యంగా ఉంటే, ఇవన్నీ ఎన్ని మాటలు విన్నా, ఇవన్నీ కాబట్టి ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనల్ని హీన హీనం చేసేస్తాయని చెప్తుందనమాట. మేలైన వ్యక్తులుగా కావాలనేదే మన కోరిక ఆ సమాచారాన్ని మన ఆలోచన స్థాయిలో మాత్రమే పొందుతాం. అప్పుడు మన ఉన్నత ఆశయాలను మన భగ్న హృదయాలతో చిదిమి వేస్తాం. కనుక ఏది కదలదు, ఏది పెరగదు. మరి అతి వేగమైన అభివృద్ధి, అద్వితీయమైనటువంటి కార్యాచరణ అనుభవంలోకి రావాలి అంటే, ఒక పరిణితి చెందినటువంటి మనస్తత్వంతో పాటు, మీ యొక్క హృదయం కూడా మీరు డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి అప్పుడే మీరు అన్నింటిని గూడా పూర్తిగా శాశ్వతంగా ఒక చక్కటి స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. మరి ఇంకా మరి ఎన్నో అద్భుతమైన పాయింట్స్ మరి రేపు కంటిన్యూ చేద్దాము. మరి ఈరోజు కేవలము ఆహ్, ఎవరికి వారమే మనము ఎవరికి వారు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక క్రమశిక్షణ ద్వారా ప్రతిరోజు అభ్యాసం చేస్తూ, ఒక చక్కటి దైనందిక జీవితంలో ఎవరికి వారు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మరి మన జీవితంలో జరిగేటువంటి అనేక డిస్ట్రాక్షన్స్ నుంచి మనము బయటపడుతూ, మన అంతరంగాన్ని బాగా డెవలప్ చేసుకుంటే గనక, అది ఆటోమేటిక్‌గా మన యొక్క బాహ్యంలో విజయాల్ని సాధించి పెడుతుంది. మరి ఇది ఎలాగంటే ఊరికనే రాదు. ఎంతో సాధన చెయ్యాలి. ప్రతిరోజు మీరు ఏదైనా ఒక ఒక దానిలో ప్రావీణ్యం సాధించాలి అంటే 2 గంటల 44 నిమిషాలు మీరు ప్రతిరోజు కేటాయించితే మీరు 10 సంవత్సరాలు గనక ఇలా చేయగలిగితే 10,000 గంటల్లో మీరు చక్కటి నైపుణ్యాన్ని పొందుతారు. అది కేవలము ఏదైనా ఒక నైపుణ్యం ఏదో ఒక మీకు నచ్చినటువంటి దానిలోనే కాదు, మీ యొక్క వ్యక్తిత్వాన్ని గూడా మీరు మెరుగుపరుచుకోవాలి అంటే గనక మీరు ఆహ్, దానికి కొంత సమయాన్ని ప్రతిరోజు గూడా కేటాయించుకోగలగాలి. అప్పుడే మీరు సాధించగలుగుతారు. మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలంటే ఫస్టు మిమ్మల్ని మీ యొక్క అంతరంగ సామ్రాజ్యాలను డెవలప్ చేసుకోండి. అంతరంగ సామ్రాజ్యాలు అంటే గనక మరి మనము భౌతికంగా ఫిట్‌నెస్‌తో ఉండాలి, మానసికంగా ఉండాలి, అలాగే హృదయంతో ఉండాలి. అలాగే ఆత్మశక్తిని మనం ఎప్పటికప్పుడు మరి ఆరోగ్యవంతులంగా మనం ఇవన్నీ గూడా డెవలప్ చేసుకుంటూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్‌గా మన యొక్క మన యొక్క జీవన క్రమంలో అవన్నీ గూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మరి రేపటి రోజున మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌తో తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.